హాయ్! హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీకు మా భోగి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. నాకు తెలుసు చాలా లేటే అని జెప్పేసి. ఇక్కడైతే మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫుల్ డే మొత్తం మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి. మేమైతే నైట్ ముగ్గులతో స్టార్ట్ చేసాం. ఇక్కడైతే మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా! పేడ రంగు కలాప్ వేయడానికి చాలా అంటే చాలా బాగా యాజ్ ఇట్ ఈజ్ పేడ కలాప్ వేస్తే ఎలా ఉంటది మనకి అలానే వచ్చిందనమాట. ఇది ఇంకా సిమెంట్ రోడ్ మీదట ఇంకా ఈ ఏరియాలో మాకు పక్కనే ఎక్కడ పేడ దొరకకపోవడం మీదట మేమైతే ఈ కలర్‌ని యూజ్ చేసి పేడైతే వేసాం. ఇక్కడ ముగ్గులన్నీ నేనే వేసేసా అని మాత్రం చెప్పనండి. నేనేమీ వేయలేదు. జస్ట్ కలర్స్ అయితే వేశాను అంతే. సో, ముగ్గులు వేసే అంత టాలెంట్ అయితే నిజంగా నాకు లేదు. యాక్చువల్‌గా నాకు ముగ్గులొచ్చు. బట్ ఏంటి అంటే సుద్దుతో నేను బాగా వేసేయగలను. పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ ఏమవుద్ది అంటే నేను ముగ్గుతో వేసేటప్పటికొచ్చేటప్పటికి నాకంత పర్ఫెక్ట్‌గా అయితే ఏమి రాదు. సో, ఇక్కడైతే మేము చాలా వేసామండి. కైట్ అని జెప్పేసి, లోటస్ ఫ్లవరు, చందమామ ఇంకా పాలు పొంగుతూ ఉన్నట్టు. ఎవ్రీ ఇయర్ మనకి భోగికైతే ఈ ముగ్గు చాలా కామన్ కదా! కొంచెం యూనిక్‌గా ఉంటదని పక్కనైతే పీకాక్ వచ్చేలాగా సెట్ చేసుకున్నాం అనమాట. ఇంకా చెరుగ్గెడ ఇదంతా పక్కన చిన్న చిన్నగా డెకరేషన్‌కి రిలేటెడ్‌వి మొత్తం మా రోడ్డు మొత్తం మీద ఫైనల్‌గా అయితే ఇలా వేశాము. నేను చెప్తున్నాను కదా! ఈ ముగ్గులైతే ఏది నేను వేసింది కాదండి నిజానికి. నేను ముగ్గులో అంత పర్ఫెక్ట్ ఏం కాదు. సో, అయిపోయింది ఆ ముగ్గులు. తర్వాత ఇక్కడొచ్చేసేటప్పటికి ఏంటి అంటే సో, ఎర్లీ మార్నింగ్ అయితే లేచామని మళ్ళీ అబద్ధం చెప్పను. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు. ఓకే. పర్వాలేదు. ఎర్లీగానే లేచాం 6:30 ఆ టైంకి. లేచి గబగబా తలస్నానం చేసి, ఇక్కడైతే భోగి మంట దగ్గరికి వచ్చి, ఇక్కడ ఆవు పేడ పిడకలు చేపిచ్చి ఉంచారు మా మదరు. సో, వాటినైతే నేనిక్కడ వేస్తున్నాననమాట భోగిదండ. ఆహ్, ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవి వేసి, ఇంకా భోగి మంట దగ్గర ప్రసాదం కూడా పెట్టి అగ్నిదేవుడికి సమర్పించి, ఆ తర్వాతయితే ఇక్కడ భోగి దండ వేయడానికైతే నేను రెడీగా ఉన్నానండి. ఇంకా మా హస్బెండ్ కూడా వస్తే వేద్దాము మా మదర్ చేతిలో ఫోన్ పెట్టేసి అని చెప్పేసి. చాలా హర్రిబరి అయిపోయింది. ఇక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ నేను వెంటనే గబగబా మా అత్తయ్య గారాలింటి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కలిసి మళ్ళీ భోగి దండలైతే వేసాము పిల్లలతో కలిసి. ఆహ్, ఫస్ట్ టైమ్ అనమాట. రెండిట్ల దగ్గర కవర్ చేయడం నేనైతే. ఎప్పుడు లేదంటే ఇక్కడ ఉండడం, లేదు అంటే అక్కడే ఉండడం అలా అవుతది. ఊర్లోనే గాబట్టి ఫస్ట్ టైమ్ నాకైతే ఛాన్స్ దొరికింది నిజం చెప్పాలి అంటే. రెండిట్ల దగ్గర కవర్ చేయడానికి. సో, దండం పెట్టేసుకొని మనమైతే ఈ బొట్టు పెట్టుకుంటే మంచిది కదా! సో, బొట్టయితే మేమిద్దరం కూడా పెట్టుకున్నామండి. కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుందా? ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందా అనేది మీరు వచ్చిన వ్యూస్‌ని బట్టి నేను ఎక్స్‌పెక్ట్ చేసేయగలుగుతాను. ఇక్కడైతే కైట్స్ ఇవన్నీ ఎగురుతూ ఉన్నాయి. పిల్లలు అది ఎగరేసుకుంటూ ఉన్నారు. సో, అది కూడా నార్మల్‌గా క్లిప్ క్యాప్చర్ అయిందిక్కడ. ఇంకా ఇక్కడైతే సూర్యభగవానుడికి కూడా నమస్కారం చేసుకున్నాం. మీరు చేస్తారా లేదా? నేనైతే రోజు కంపల్సరీగా సూర్య భగవంతుడికైతే కంపల్సరీ పెడతానండి. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళుంటే సూర్యదేవుడికి మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచిదంట. సో, మీరు గూడా అయితే అలవాటు చేసేసుకోండి. అలవాటు లేని వాళ్ళ కోసం నేను చెప్పింది. ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళైతే పర్వాలేదు. ఇక్కడైతే మేము ఫ్యామిలీ అంతా కలిసి భోగి మంట చుట్టూరు తిరుగుతున్నామండి. సో, ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. నేను ఇలా అందరితో కలిసి ఉన్నప్పుడైతే ఫ్లోలో తిరిగేస్తూ ఉంటా గానీ, బట్ సింగిల్‌గా తిరిగినప్పుడు నాకైతే కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. గుడికి వెళ్ళినా సరే అదే కన్‌ఫ్యూజ్ అవుద్ది. ఎటు సైడ్ తిరగాలా అన్నది మర్చిపోతూ ఉంటాననమాట ఫ్లోలో. ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగే లేచి భోగిమంట అయితే వేసేసారండి మా వాళ్ళు. తర్వాత పిల్లలతో కలిసి ఒక్కొక్కళ్ళం భోగి దండలైతే వేసుకున్నామనమాట. ఆ తర్వాత సరదాగా ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళతో కలిసి వేస్తారనమాట. సో, ఫైనల్లీ ఇక్కడైతే నేను కన్‌ఫ్యూజ్ అవ్వి ఒకసారి రివర్స్‌లో అయితే తిరిగానండి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వానా లేదా అని ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ చేశాననమాట. నేనిది నార్మల్‌గా వీడియో కోసం చేసింది అంతే. లేదు అంటే ఆల్రెడీ అయిపోయింది కదా! నేను నార్మల్‌గా రీల్స్ కోసం పెట్టుకోవడానికి చేసిందే నిజం చెప్పాలి అంటే. ఇక్కడైతే దండం పెట్టుకున్నాను. ఇక్కడ హారతి తీసుకున్నట్టు పెట్టాను నేను. ఇలా ఎవరైనా చేస్తారో లేదో నిజంగా నాకైతే తెలీదు.
దండం పెట్టుకుంటారని తెలుసు కానీ హారతి తీసుకున్నట్టు పెట్టాను. సో ఇది వీడియో కోసం కాదు, మర్చిపోయి ఫ్లోలో తీసేసాను నేనైతే. ఫ్లోలో అలా పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే చలిమంట జనరల్గా భోగిమంట అయితే చలిమంట కాసుకోవడానికి వేస్తారేమో కదా. సో అలా భోగిమంట కూడా అయితే భోగిమంట దగ్గర నేనైతే చలిమంట కూడా కాసుకున్నాను. ఇంకా నా డ్రెస్ వచ్చేసేటప్పటికి ఎలా ఉందో చెప్పండి. ఆకృతిలో అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ఇయర్ అంతా సెలక్షన్ అంతా కూడా నేనైతే సింగిల్గా ఒకటి కూడా ఏం పర్చేస్ చేసుకుంది లేదు. మా మదరే సెలెక్ట్ చేస్తారు డ్రెస్సెస్ అయితే. అందుకే పర్టికులర్గా నేను షాపింగ్ వీడియో అని చెప్పేసి షాపింగ్ వ్లాగ్ ఏమీ రాదు కూడా నా దానిలో. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అలా తీసుకుంటూ మా మమ్మీ సెలెక్షన్ మీద బేస్ అయిపోయి ఉండిపోతాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి చూసారా ఎర్లీ మార్నింగ్ మా ముగ్గులు ఎలా ఉన్నాయి. మేము ముగ్గు వేసేటప్పుడు ఇసుక వేస్తే మాకు జరిగిపోద్ది రోడ్డు మీద అని చెప్పేసి సాల్ట్ వేసాము. బట్ సాల్ట్ వేయడం వల్ల మంచు కురిసి దాన్ని ఇంకా స్టిక్ అయింది. ఎలా ఉందా అన్నది మీరు చూసి చెప్పాలి, నేను నా సెల్ఫ్ చెప్పేయడం కాదు. ఇక్కడైతే హరిదాస్ వస్తున్నారనమాట. హరిదాస్కి బియ్యం అయితే వేస్తూ ఉంటారు. ఈ మంత్ అంతా కూడా వేస్తూ ఉంటారు మా అత్తయ్య గారు. పిల్లలు అయితే ఒక్కొక్కరు నేను అని బాగా వాదిగించుకున్నారు. బట్ ఎలా అయితే ఏంటి కానీ పిల్లలు ఇద్దరు కలిసి వేస్తారు హరిదాస్ కూడా. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే మనకి భోగి పళ్ళు పోయడం అని చెప్పేసి గొబ్బిలు పెట్టుకోవడం ఇవి ఉంటాయి కదా పేరంటాలు. సో వాటికి పిలిస్తే అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ కూడా కొంచెం క్లిప్ అయితే క్యాప్చర్ చేసా. పిల్లలు అయితే మంచి సందడిగా పాడుతూ ఉన్నారు. మీకు కూడా అది చూడండి. ఏం చేస్తున్నారు? చెప్పండి. మీరు కొంచెం దేవుడి మీద నవ్వు అదనమాట పిల్లలు హడావిడి పేరెంటల్ అని చెప్పేసి పిలిస్తే వెళ్ళామండి. సో వచ్చేటప్పుడైతే మా ఇంటికి కొంచెం ఫ్రంట్లో టెంపుల్ ఉంటుంది. అక్కడైతే ఫుల్గా లైటింగ్ పెట్టుంటుంది. బాగుంది కదా అని నేను వీడియో తీసాను. నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళి మరి రీల్స్ అవి కూడా, రీల్స్ అని చెప్పకూడదు, జస్ట్ వీడియో కోసం చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానని చెప్పొచ్చు. అదైతే పిచ్చి కామెడీ. మా హస్బెండ్కి ఒక పక్కన కోపం వస్తూ ఉంటుంది, ఇంకొక పక్క నేను ఎలాగోలాగో ఒక 5 నిమిషాలు 5 సెకండ్లు అని గబగబా తీసుకుంటూ ఉంటా. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కూడా ఉండదు వీడియోస్ అయితే. బట్ ఎలాగోలాగా క్యాప్చర్ చేసుకోవాలని తీసుకోవడం అంతే. కిందకంట ప్లేస్ చేసి వీడియో తీస్తే పై వరకు పడింది. మీకు అమ్మవారు కూడా కనిపిస్తూ ఉంటారు గుడిలో నుంచి. సో ఇది టెంపుల్ దగ్గరికి అయితే మేము అలా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి అమ్మవారు కనిపిస్తున్నారు కదా మీకు. సో అదనమాట మాకు ఈ 1 వీక్ అంతా కూడా చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ దగ్గర. ఇక్కడైతే ఇంట్లో పిల్లలు ఆడుకుంటారని కోడి పిల్లలు తీసుకొచ్చారు. వాటికి మేతేస్తే వీళ్ళైతే నిజంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారండి ఇక్కడ కోడి పిల్లలతో. 2 కలర్స్ అనమాట, పింక్, స్కై బ్లూ. సో చూస్తున్నారు కదా, ఇది స్కై బ్లూ నా కాదు, ఆనంద గ్రీన్. సో ఆనంద గ్రీన్ అనమాట. కోడి పిల్లలు అంటే నిజంగా పిల్లలందరికీ చాలా ఇష్టం కదా. నేను కొనుక్కున్నప్పుడు అయితే ఫస్ట్ 2 రూపీస్ నుంచి స్టార్ట్, తర్వాత 5 రూపీస్, ఆ తర్వాత 10 రూపీస్. బట్ ఇప్పుడైతే నాకు వీటి కాస్ట్ ఏం తెలియదండి. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి బాబాగారు అయితే వచ్చారు ఇంటి దగ్గరికి. సో బాబాగారికి అయితే నమస్కారం చేసుకుని ఫైనల్లీ మా డే అయితే బాబాగారి దర్శనంతో క్లోజ్ అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. బాబాగారు పల్లకి ఊరంతా తిరగడం కూడాను. బాబాగారి దర్శనం చేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఆ రోజు థర్స్డే అవడంతో ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. థర్స్డే అవడం వల్ల వచ్చిందా, ఏదన్నా ఫెస్టివల్ ఉందా, అదైతే నిజంగా నాకు అంత ఐడియా లేదు. థర్స్డేనా కాదు, భోగి ఏ రోజు వచ్చింది, వెనస్డే కదా మనకి. సో వెనస్డే రోజు నైట్ వచ్చిందనమాట మనకి ఇలా. సో హ్యాపీ.
చాలాసేపు అయితే నించున్నంతసేపు అక్కడ నేను ఉండి చూస్తూనే ఉన్నాను. ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారనమాట ఫైనల్గా బూందీ, ఇంకా పువ్వులు కూడా ఇచ్చారు. అంతే. వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.